ప్రజాకోణంలో సంస్కరణలు తీసుకొస్తుందట. 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అమల్లోకి స్లాట్ బుకింగ్కు అనూహ్య స్పందన. మొదటి రోజు 626 రిజిస్ట్రేషన్లు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రజాకోణంలో సంస్కరణలు తీసుకొస్తున్నట పొంగులేటి శ్రీనివాస్ సీనన్న. మరి కొండకల్ తాండాల భూములు ఏ సంస్కరణ అన్నా ప్రజాకోణమేనా? అది కూడా 600 ఎకరాలకు ఎసరు పెట్టిరు కదా మీ బ్యాచ్ అంతా కలిసి. 3 తాండాలు లేపేసిరు కదా. ఆనాడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీరు కేటీఆర్ కలిసి, కేటీఆర్ ఆయన కొంత భూమి ఆయన బినామీల పేరు మీద రాయించుకుంటూ, మీరు 12 ఎకరాలు మీ కొడుకు పేరు మీద, మీ తమ్ముని బిడ్డ పేరు మీదన, మీ బిడ్డ పేరు మీద, మీ తమ్ముని కొడుకు పేరు మీద ఇంకో 12 ఎకరాలు రాయించుకున్నారు. అంత సీలింగ్ భూమే కదన్నా. ఆనాడు ప్రభుత్వాలు ఇదే కాంగ్రెస్ ఇందిరాగాంధీ హయాంలో ఎక్సెస్ ల్యాండ్ని తీసుకొని పేదలకు పంచితే, ఆ పేదలకు ఇచ్చిన భూమిని మళ్ళీ ఆడు విక్రమ్ రెడ్డి అనేటోడు మళ్ళీ వెనక్కి తీసుకొని, ఆ విక్రమ్ రెడ్డి కదా మీకు అమ్మింది. ఇప్పుడు అక్కడ ఉన్న అపర్ణ, గ్రీన్ మార్కు ఇట్లాంటి కంపెనీలన్నింటికి, అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి, గ్రీన్ మార్క్ కళ్యాణ్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, ఈ దొంగలందరికీ మీరే కదన్నా ఇప్పుడు, మీరే కదా ఇప్పుడు అండాదండగా నిలబడి గిరిజన తాండాలు లేపేసి 88 రోజులుగా గిరిజనులు రిలే దీక్షలు చేస్తున్నారు. మార్పు కదా ఈ గవర్నమెంట్, మార్పు కోసం వచ్చింది కదా. మరి ఏ సంస్కరణ అన్నది? పొంగులేటి సీనన్న చెప్పే జరా, ఏ సంస్కరణ కింద 600 ఎకరాలకు ఎసరు పెట్టిరు? ఇది ఎక్కడి సంస్కరణ? ఇది ప్రజాకోణంలో సంస్కరణ, లేకపోతే పొంగులేటి కోణంలో సంస్కరణ, కాంగ్రెస్ కోణంలో సంస్కరణ, ఇంకే సంస్కరణ ఇది? చెప్పాలా, దయచేసి ఆన్సర్ చెప్పాలా. అపోజిషన్లో ఉన్న వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంకెవరు కూడా మాట్లాడరు అన్న ఉద్దేశంతోనే కదా మీరు చెలరేగిపోతున్నది. ఈ డ్రామాలు ఆపండి. ప్రజాకోణం లేదు, డాష్ లేదు. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూముల గురించి మాట్లాడుతున్నాం. మోకిలా దగ్గర కొండకల్ వెలిమెల తాండాలో 600 ఎకరాల బిలా దాఖలా భూమి ప్లస్ గిరిజనులు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న భూమి, దశాబ్దాలుగా వాళ్ళ సమాధులు ఉన్నాయి, వాళ్ళ గుడి ఉంది, వాళ్ళ కథ ఉన్నది, వాళ్ళ వ్యవహారం ఉన్నది, వాళ్ళు అక్కడే పుట్టిర్రు, అక్కడే కార్డ్స్ ఉన్నాయి, ఇంటి నెంబర్లు ఉన్నాయి. దొంగలు పోయిన గవర్నమెంట్లో మొత్తం గూల్ చేస్తే ఆనాడు పొంగులేటే ఉన్నాడు, కేటీఆరే ఉన్నాడు, ఈనాడు వీళ్ళే ఉన్నారు. రేవంత్ రెడ్డి ముందు టేబుల్ ఉంటుంది పొంగులేటి కథ అంతా. రేవంత్ రెడ్డి ఎందుకు అనాలని రేవంత్ రెడ్డి కూడా సైలెంట్గానే ఉన్నాడు. ఎందుకంటే ఎవరు దందా వాళ్ళదే కదా, ఈయనదే ఆయనదే. ఇది ప్రజా సంస్కరణ, ప్రజా కోణంలో తెచ్చినాం. మీ డ్రామాలు ఆపండి, బంద్ చేయండి. చేత కాకపోతే తప్పుకోండి.